కానీ గురువుకు చేయబడినటువంటి అపచారాన్ని తొలగించడానికి ఎవ్వడూ సమర్థుడు కాడు ఈ లోకంలో. అందుచేతనే అన్ని కార్యాలు కూడా మనము శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభిస్తాము. పరదేవతా స్వరూపులైన గురువు త్యాగమూర్తిగా ఉండి విశ్వాస వినయవంతుడైన శిష్యుని జన్మను తరింపజేస్తాడు. గురుగమ్యమే గురు పాదుకలకు గురు చరణ కమలములకు ఆరాధన. గురువుకి ఇక్కడ మనం పూజ చేస్తే గురు చరణాలకి పాదుకలకి పూజ చేస్తే గురువుకి గురు చరణములు గురు పాదములకి చేసినటువంటి ఇది అదృష్టం లభిస్తుంది. శ్రీ లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారిని భక్తిగమ్య అని మనం కీర్తిస్తున్నాము. నామార్థమును పరిశీలిస్తే భక్తికి గమ్యము అమ్మవారే కావాలి. ఆ భక్తి ద్వారానే అమ్మవారిలో ఐక్యమవుతావని ఆ నామము మనకు బోధిస్తుంది. పరమాచార్యులని వినుతికెక్కిన జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని గురించి వ్రాయబడిన నడిచే దేవుడు రచయిత శ్రీ ఇలన్రాజు వెంకటశేషయ్య గారి జీవిత చరమ దశలో అనగా వారి నిర్యాణమునకు 15 రోజుల వ్యవధిలో తనువు చాలిస్తారు అన్న దశలో ఆయన గురుభక్తి అనుభవములు వారి చివరి కుమార్తె అయినటువంటి నాకు తెలియజేసిన కొన్ని విషయాలు ఇక్కడ పేర్కొనడము సముచితంగా ఉంటుందని అనుకుంటాను. 1992వ సంవత్సరము జనవరి 1వ తారీఖున ఆయన నాకు వ్రాసిన జాబులో ఆ రోజు తన జన్మ నక్షత్రమని, తన షష్ఠి పూర్తి శ్రీవారి సమక్షంలో జరిగింది మొదలుకొని 25 సంవత్సరములు నిరంతరాయంగా ప్రతి జన్మదినానికి శ్రీచరణుల దర్శన భాగ్యము లభిస్తూ వచ్చిందని పేర్కొంటూ, అంతకు ముందు ఏడాది క్రితమే నడిచే దేవుడి పుస్తక ఆవిష్కరణ కారణంగా కంచికి వెళ్ళడము తటస్థపడలేదని వారు వ్రాశారు. ఆ తదుపరి వాక్యం చెప్పకుండా ఇక్కడితో ఆపినట్లయితే అసలు సత్యం బోధపడదు. వారి వాక్కులో మనస్సులో ఏమున్నదో మనకి తెలుస్తుంది. ఇప్పుడు వారు రాసిన వాక్యం ఏమిటంటే, ఇక మీదట ఎప్పుడు వీలుంటే అప్పుడు శ్రీవారి దర్శన ప్రాప్తి ఉండగలదని నేను భావిస్తున్నాను అని రాశారు. ఈ వాక్యము నిజమని నిరూపిస్తూ సరిగ్గా 15 రోజులలో జనవరి 16వ తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించిన వెంటనే ఆ తరుణంలో ఏకాదశి పుణ్యతిథి గడియలలో భీష్ముడి వలె తాను విశ్వసించిన పూజించిన గురువులో ఐక్యమైనారు శ్రీ శేషయ్య గారు. ఇది జరగడానికి 5 నెలల ముందు ఆగస్టులో తన కుటుంబంతో శ్రీవారి దర్శనానికి వెళుతూ నడిచే దేవుడు పుస్తకాల అమ్మకము తాలూకు 10,000 రూపాయలను కంచికామకోట పీఠానికి మొదటిసారిగా తన చేతుల మీదుగా సమర్పించుకొని పరమాచార్యుల వారిని కోరిన కోరిక ఒక్కటే, స్వామివారి పాదములు స్పృశించి నమస్కరించుకోవడానికి అనుమతినివ్వవలసిందిగా అభ్యర్థించారు. జపేన హోమేన చ సాధనేన పరేణ చేతో విఫలత్వమాప్తుం అశక్తమాప్నోపి త్వదీయ పాదౌ ఇష్టార్థ సిద్ధై శరణాగతః సన్. దీనికి అర్థం ఏమిటంటే, చిత్తశుద్ధిని సంపాదించుకొనుటకు గాను జపాలని హోమాలని ఇతర కష్టసాధనములైనని వాటిని మనం ఆచరింపలేను. నేను గురువు పాదములనే నేను ఆశ్రయించుచున్నాను.